చేయడానికి దిగజారిపోయినారంటే మీ నైతిక స్థాయి ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు చూడండి, భూమన కరుణాకర్ రెడ్డి సాగుతులు చూపిస్తారు. ఇక్కడ పెద్ద అపరమేధాలు మాట్లాడతారు, సార్ వినిపిస్తూ ఉంటాయి. చాలా తప్పిదం ఇది, చాలా అపచారం. దీన్ని నిజంగా కూడా సభ్య సమాజం అంతా ఖండించాలా. అంటే గత 5 ఏళ్ళు లడ్లు తిన్న వాళ్ళందరూ కూడా జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్లు తిన్నారా చంద్రబాబు నాయుడు? వాళ్ళు తినలేదండి, మీరు తినిపించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అది. గత 5 ఏళ్ళు భక్తులు ఎవరో ప్రజలు ఎవరో కూడా జంతువుల కొవ్వుతో తయారు చేసిన లడ్డూలు తినలా, మీరు తినిపించారు వాళ్ళ చేత. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె వాడి క్వాలిటీ తగ్గించేసి పెంట పెంట చేసి మీరు తినిపించారు. వాళ్ళు తిన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అనలా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? అన్యమతస్థులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా నియమించి మీరు అవ్వచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి డబ్బుకి కక్కుర్తిపడే నెయ్యికి బదులుగా ఈ జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడి ప్రసాదంలో కలిపి విక్రయించారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. భక్తులు ప్రజలు తిన్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పలా. మీ సాగు తెలివితేటలు ఇక్కడ చూపించమాకండి. ప్రసాదంలో కలిపి విక్రయించారు అనేదానికి భక్తులు తిన్నారు అన్నారు అనేదానికి చాలా తేడా ఉంది. మీరు అది తెలుసుకోవాలి ఫస్ట్. ఇక్కడ మీ తప్పును కప్పిపించుకొని దాన్ని ప్రజల మీదకి నెట్టేసే ప్రయత్నం చేయమాకండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అది చెప్పండి, దానికి సమాధానం చెప్పండి, సరిపోద్ది. ఇంకా సిగ్గు ఎగ్గు గురించి మీరు మాట్లాడమాకండి. సిగ్గు ఎగ్గు గురించి మాట్లాడుకోవాల్సి చాలా మాటలు మాట్లాడుకోవాలా. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉండాలా, మీకు సిగ్గు ఉండాలా. ఇంకా మాట్లాడుతున్నాక వినిపిద్దామంటే మాటలు మాట్లాడాలి. ఎంత బాధాకరమైనటువంటి విషయం. అలాంటి పనికి ఎవరైనా ఉపక్రమిస్తే క్షమించేటువంటి గుణం సమాజానికే లేదు. అలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలు చేయటం, ఇంత ఆరోపణ చేసినటువంటి మీలాంటి వాళ్ళు చేయగలిగే తప్ప భగవంతుని పట్ల భయభక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ చేయలేరు. దయచేసి ఆ ఆరోపణను విరమించుకోండి, వెనక్కి తీసుకోండి. హిందువులందరికీ కూడా క్షమాపణలు చెప్పండి. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, హిందువులందరికీ క్షమాపణ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే అన్యమతస్థులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా నియమించినందుకు మొట్టమొదటి చేసిన తప్పు జగన్మోహన్ రెడ్డి అదే. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇతర మతస్థులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా కూర్చోబెడితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి. మీకు మా దేవుడి మీద, మా మతం మీద భక్తి ఉండదు, నమ్మకాలు ఉండవు, ఏదైతే పర్వాలేదు ఎలాగైనా చేసేయచ్చు అని చెప్పేసిన ఉద్దేశంలో మీరు ఉంటారు. అలా చేసే ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఎలాంటి చర్యలకు పాల్పడ్డారు మీరు. పైగా మీరు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సిగ్గు సెలవు ఉన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మీరు అధికారంలో ఉండగా వెంకటేశ్వర స్వామి లడ్డూని తినడం చూసావా? నువ్వు చూసావా? స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళేవాడు కదా. వెళ్ళిన సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించి ఆ ప్రసాదం డైరెక్ట్గా నోట్లో వేసుకోవడం ఎప్పుడైనా చూసావా? ముక్కు దాకా పెట్టుకుని వాసన చూసి వదిలేస్తాడా? అవునా కదా? ఏ రోజైనా తిన్నాడా? ఏ రోజైనా ఏ పండగకైనా ఏ పబ్బానికైనా సరే శ్రీరామనవమికి ఇలాంటి ఏమైనా వస్తే ఇంట్లో కొంచెం కొంపలు సెట్టేసుకుంటాడు అనుకో, పక్కన పెట్టేది. కనీసం గుడికి వెళ్ళినప్పుడైనా సరే ప్రసాదం నోట్లో పెట్టుకుని తినడం చూసావు నువ్వు? ఎందుకు తినలేదా? పైగా సాక్షిలా కొమ్మినేని శ్రీనివాస్ అంటాడా, చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు వెళ్ళాడు కదా గుడికి, ఈ 5 ఏళ్లలో చాలాసార్లు వెళ్ళాడు కదా, అప్పుడు లడ్డూలు తిన్నాడు కదా ఆయనకు అప్పుడు తెలియలేదా అని చెప్పేసి ఆయన ఆ జూపూడి ప్రభాకర్ ఒకటాడు బొగ్గాడు. ఆడేమో హెరిటేజ్ పాలు కొనట్లేదు కదా అందుకని చెప్పేసి ఈ కోపం ఏమని చెప్పేసి ఒకటి అంటాడు. ఉన్న వాస్తవాలు చెప్పండి. ఇక్కడ మీరు వచ్చి పాఠాలు చెప్తారా? సిగ్గానే అనిపిస్తుందండి మీకు అసలు. వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ కాదండి, మీరు క్రిస్టియన్ కాదండి, మరి మీరు ఎలా చేశారండి? మా మతాలపైన మా దేవుడి పైన నమ్మకాలు లేనప్పుడు ఆ పదవుల్లో మాత్రం మీరు ఎందుకు కూర్చోవాలి? ఆ వ్యవహారాలన్నీ మీకెందుకండి? అంటే డబ్బులు తినేస్తానుక. పైగా మేము తిరుపతి దేవస్థానానికి ఏదో చేసాము, సేవ చేసామని చెప్పేసి అంటారా? మీరు మాకు దేవుడి మీద నమ్మకం లేని మీరు మా దేవుడికి సేవలు చేస్తారండి, మాకేం మేలు చేస్తారండి మీరు? అసలు తప్పెవరిది ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి కాదండి. ఆయన చెప్పాలా క్షమాపణ, బహిరంగ క్షమాపణ జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? ఏమని? నేను అధికారంలో ఉండగా నా స్వార్థం కోసం, నా కమిషన్ల కోసం మేము డబ్బులు తినేయడానికి మా మతస్థులు అంటే అన్య మతస్థులు, ఇతర మతస్థులను తీసుకొచ్చి నేను టీటీడీ చైర్మన్గా నియమించాను, తప్పైపోయింది,
వాళ్ళు చేసిన పొరపాటు అయి ఉండొచ్చు, ఇది వాళ్ళ ఆదేశాలు అయి ఉండొచ్చు, నాకు తెలుసో తెలీదని చెప్తారు. ఎట్టగో నాకు సంబంధం లేదు. ఇందులో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందో లేదంటే భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందో నాకు తెలియదు. వాళ్ళు ఏమన్నా చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఆయన చెప్పాలా, క్షమాపణ ఆయన చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలా. తిరుమల తిరుపతికి వెళ్ళిన భక్తులు నేను చాలామందిని అనుకున్నా రీసెంట్గా ఈ వార్తలు వచ్చిన తర్వాత కూడా చాలామందిని మా ఫ్రెండ్ సర్కిల్ వెళ్ళినట్టుంటే ఫోన్ చేసి అడిగా, గతంలో మీరు తిరుపతి వెళ్ళారు కదా, అప్పుడు లడ్డు క్వాలిటీ ఎలా ఉండేది అంటే చాలామంది వ్యక్తులు చెప్పేది ఏంటంటే లడ్డు తీసుకున్నాం మేము, కానీ దాని నుంచి ఎలాంటి మన నెయ్యి స్మెల్ వస్తుంది కదా, మన ఏదైనా పదార్థం నెయ్యితో చేస్తే ఖచ్చితంగా ఆ నెయ్యి స్మెల్ మనకు వచ్చుద్ది, తెలుసుద్ది. కానీ ఎలాంటి స్మెల్ తెలిసేది కాదు మనకి, తీసుకున్నాం కానీ ఎలాంటి తెలిసేది కాదు నువ్వు ఇవాళ కూడా అన్నారు నాతో. మరి దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? ఎందుకు ఈ కవర్ చేసుకునేది? మీకేదో ప్రేమ ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారికి ఏదో లేనట్టు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేశారు కదా, భ్రష్టు పట్టించేశారు కదా. చివరికి ఏ స్థాయికి తీసుకొచ్చారంటే ప్రతిదీ కల్తీయే. చివరికి మీరు పెట్టిన ప్రసాదం కూడా కల్తీ పెట్టారంటే ఇంకేమనుకోవాలి? జంతువులు కొవ్వుతో తయారు చేసిన నూనె వాడడం ఏంటయ్యా? మనుషులేనా మీరు? అసలు ఏం పోయే కాలం? భక్తులు కోట్ల రూపాయలు కానుకలు వేస్తారు, కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది దేవస్థానానికి, బ్రహ్మాండంగా చేయొచ్చు, ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా ఖర్చు పెట్టవచ్చు. కానీ ఎందుకు ఇంత కక్కుర్తి పడ్డారు? గత 50 ఏళ్ళుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నందిని నెయ్యే కదా సప్లై చేసేది. జగన్మోహన్ రెడ్డి రాగానే ఎందుకు ఆపించేసాడయ్యా? ఎందుకు టెండర్లు పిలిచాడు? ఎందుకు వేరే కంపెనీని ఇచ్చేసుకున్నాడు? వేరే కంపెనీతో ఎందుకు ఒప్పందాలు చేసుకున్నాడు? క్వాలిటీ తగ్గించడానికే కదా, తగ్గించాడు కూడా. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదయ్యా? ఇప్పుడు నందిని నెయ్యి ఉంది, ఇవాళ రేపు లేదంటే మొన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలోనో సప్లై చేసేది కాదు. గత 50 ఏళ్ళను బట్టి అదే కంపెనీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తుంది. మీరు రాగానే సడన్గా ఎందుకు మార్చేశారు అని అడుగుతాం మేము. కమిషన్లకు కక్కుర్తిపడే కదా, అవునా? ఏమో మీరు ఒప్పందం చేసుకున్న కంపెనీ కూడా ఏం కలిపాడు? నిజంగా జంతువులు కొవ్వుతో తయారు చేసిన నూనె ఏదైనా కలిపాడా? ఏమన్నా చేసాడు? ఎవరికి తెలుసు అంటున్నా. మీరు క్వాలిటీగా సప్లై చేసే కంపెనీని దూరం పెట్టి అప్పటికప్పుడు మార్చాల్సిన అవసరం ఏముంది? తిరుమల తిరుపతి దేవస్థానం నష్టాల్లో ఉందా? లేదు. కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది, కోట్ల రూపాయలు కానుకలుగా వస్తాయి, భక్తులు కానుకలు ఇస్తారు, అవునా? మరి ఏం కక్కుర్తి అని అడుగుతున్నాం. మరి ఎందుకు అంత కక్కుర్తి పడాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా మీ హయాంలో వారానికో లేదంటే నెల రోజులకో లేదంటే 2 నెలలకో లేదంటే 10 రోజులకో ఏదో రకంగా ఎక్కడో దిక్కున అన్నదానంలో కావచ్చు, ప్రసాదంలో కావచ్చు లోట్లు ఉన్నాయి, ఇక ప్రసాదం బాగాలేదు, భోజనం బాగాలేదని ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉండేది కదా. తిరుపతిని భ్రష్టు పట్టించేశారు, అన్నప్రసన్నాలు బాగాలేదు, ఇది ప్రసాదం కాదు, అసలు లో క్వాలిటీ,